ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇల్లు కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. వచ్చే 5 ఏళ్లలో అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామాల్లో 3 పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ల సదస్సులో ఇప్పటికే కలెక్టర్ సదస్సులో మాట్లాడడం జరిగింది. స్థలం పొందిన వారు కోరిన విధంగా ఇంటి పట్టాలు నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైతే కలెక్టర్ సదస్సు ఏదైతే జరిగిందో ఈరోజు, ఆ సదస్సులో ఒక ప్రకటన చేసిండు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో 3 పట్టణాల్లో, దాంతోపాటు అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలు మొత్తంలో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 పట్టణాల్లో 2 సెంట్లు అంటే నాకు అది చెప్పనీకి రాదు. 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టిపిస్తాం, ఖచ్చితంగా లేని వాళ్ళకు ఇల్లు కట్టిపిస్తాం, ఆర్థిక సహాయం చేస్తాం అని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసిండు. వచ్చే ఈ 5 ఏళ్ళలో అంటే చెప్పిండంటే మరి అవుతుందా కాదా అనేది లాస్ట్ వరకు చూడాలి. ఇక ఎన్నెన్నో గవర్నమెంట్ అనేది ఎన్నో చెప్తుంది. ఇక మనకి ఇల్లు వస్తుంది, మన బాబు గారు అని చెప్పుకుంటూనే ఉంటారు. అప్పుడు అలనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లనే చెప్పిండు, ఏవేవో చెప్పిండు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ చెప్తే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం ఇది తిరుగులేదు. ఇంకో 5 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా తిరిగేలేదు ఈ కూటమి ప్రభుత్వానికి, ఇది గ్యారంటీ. మరి బాబు గారు మీరు ఖచ్చితంగా జనాలని దృష్టిలో పెట్టుకొని, పేదవాళ్ళు ఎవరు, ధనవంతులు ఎవరు, అది దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి ఎంత ఒక హైప్ టైపు కాకపోయినా కానీ కనీసం ఒక 2 గదులన్నా ఖచ్చితంగా కట్టించి మీరు ఏందనేది మీరు ప్రూవ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. దీని మీద మీ కామెంట్ ఏందనేది తెలియజేయండి.